అందరికి నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మీకు నాలుగు పాయింట్లలో ఆల్ ఆన్ ఫోర్ ఇంప్లాంట్ విధానం గురించి చెప్తానండి. ఈ ఆల్ ఆన్ ఫోర్ ఇంప్లాంట్ విధానం అనేది ఫుల్ మౌత్లు వేసే ఇంప్లాంట్ విధానాల్లో చాలా చాలా ఎక్కువగా వాడే విధానం. అంటే అమెరికాలో అయితే 90% పైన, అంటే 100 మంది ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేయించుకుంటే 95 మంది ఆల్ ఆన్ ఫోర్లు చేయించుకుంటారు. యుఎస్, యూకే కానీ మీరు ఏ అడ్వాన్స్డ్ కంట్రీ తీసుకున్న, ఆస్ట్రేలియాతో సహా 100కి 95 మంది ఆల్ ఆన్ ఫోర్లో చేయించుకుంటారు. దీని గురించి నేను కేవలం 4 పాయింట్లో మీకు అన్ని విధాలుగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, ఆల్ ఆన్ ఫోర్ అనేది 2003లో డెవలప్ చేసిన ఒక కాన్సెప్ట్ అండి. దీన్ని పాలో మాలో అనే ఆయన ఈ కాన్సెప్ట్ని పూర్తిగా తను కనుక్కున్నారనమాట. ఈ పాలో మాలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అప్పుడు దాకా ఇంప్లాంట్లు ఫుల్ మౌత్ అనగానే అక్కడొకటి బోన్ ఎక్కడుందో చూసుకొని ఏది పడితే అది చేసేవాళ్ళండి. కానీ పాలో మాలో ఎప్పుడైతే ఈ ఇంప్లాంట్ విధానం తీసుకొచ్చారో ఆల్ ఆన్ ఫోర్, ప్రాపర్గా 2 ఇంప్లాంట్స్ని ఇట్లా 45 డిగ్రీస్ యాంగిల్లో టిల్ట్ చేయటం, 2 ఇంప్లాంట్స్ని ముఖ్య ఇట్లా స్ట్రైట్కి పట్టేయటం. సో ఇది 4 ఇంప్లాంట్లలో చేసే విధానం. దీన్ని పాలో మాలో అనే ఆయన కనిపెట్టారు. ఆయన కనిపెట్టిన తర్వాత నుంచి ఇది బాగా రెవల్యూషనలైజ్ అయిపోయిందంట. అంటే ఫుల్ మౌత్లో 100 ఫుల్ మౌత్లో 95 ఫుల్ మౌత్లు ఇయే చేసే పరిస్థితికి డెంటిస్టులు వచ్చారు. సో ఇది ఆల్ ఆన్ ఫోర్ విధానం. అంటే 4 ఇంప్లాంట్ల మీద అన్ని పళ్ళు పెట్టే విధానాన్ని ఆల్ ఆన్ ఫోర్. సో పాయింట్ నెంబర్ 2, ఆల్ ఆన్ ఫోర్ ఇంప్లాంట్స్ వేస్తే పైన కింద ఫుల్ సెట్లు 4 ఇంప్లాంట్ల మీద వస్తాయని చెప్పుకున్నాం కదా. సో పైన కింద ఫిక్స్డ్ సెట్లు మనం ఇమీడియట్గా, అంటే ఇంప్లాంట్లు వేసిన వారం లోపల పళ్ళు పెట్టచ్చా, లేదా ఇంప్లాంట్లు వేసి 3 నెలలు ఆగి పళ్ళు పెట్టాలా? సో విషయం ఏంటంటే, ఆల్ ఆన్ ఫోర్ ఇమీడియట్ లోడింగ్ ప్రోటోకాల్ అండి. అంటే ఆల్ ఆన్ ఫోర్ వేసి, అంటే 4 ఇంప్లాంట్ల పైన 4 కింద వేసి కేవలం వారంలోనే పళ్ళు పెట్టేయచ్చు. సో యుఎస్లో, యూకేలో అయితే ఇప్పుడు అందరూ కూడా ఆల్ ఆన్ ఫోర్ ఇమీడియట్ లోడింగ్ ప్రోటోకాలే చేస్తున్నారు. అంటే ఇంప్లాంట్స్ వేసిన వారంలోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, సో ఆల్ ఆన్ ఫోర్ చేయించుకుంటే ఏ పళ్ళు పెట్టచ్చు? ఆల్ ఆన్ ఫోర్ చేయించుకున్న తర్వాత హైబ్రిడా, సిరామిక్, డిఎంఎల్ఎస్, లేకపోతే జిర్కోనియమ్, ఏ పళ్ళు పెట్టచ్చు? వాస్తవంగా ఆల్ ఆన్ ఫోర్ ట్రీట్మెంట్ విధానంలో అన్ని రకాలు పెట్టచ్చు అండి. అంటే సిరామిక్ పెట్టచ్చు, జిర్కోనియం పెట్టచ్చు, హైబ్రిడ్ పెట్టచ్చు, అట్లానే డిఎంఎల్ఎస్ పెట్టచ్చు. ఏ రకమైన మీకు అన్ని రకాల, ఇప్పుడు పళ్ళల్లో ఎన్ని కృత్రిమ దంతాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల దంతాలు మనం ఆల్ ఆన్ ఫోర్లో పెట్టచ్చు. మీ చాయిస్ అన్నమాట. రేటు అటు ఇటు మారుతుంటుంది. జిర్కోనియం కొంచెం ఎక్కువ ఉంటుంది ఆల్ ఆన్ ఫోర్లో, అట్లానే ఆల్ ఆన్ ఫోర్లో హైబ్రిడ్ డెంచర్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అట్లానే జిర్కోనియం హెవీ వెయిట్ ఉంటుంది, పళ్ళ సెట్ వెయిట్ ఎక్కువ వస్తుంది. హైబ్రిడ్ డెంచర్ వెయిట్ తక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ, రేటు తక్కువ. జిర్కోనియం వెయిట్ ఎక్కువ, రేట్ ఎక్కువ. కొంతమంది ఏంటంటే మాకు వెయిట్ వద్దనుకుంటారు, వాళ్ళకి హైబ్రిడ్ బెస్ట్. హైబ్రిడ్ కొంచెం అరుగుతూ ఉంటుంది, 5-6 ఏళ్ళకి అరిగిపోతుంటుంది. లేదు మాకు అసలు అరగని పళ్ళు కావాలంటే జిర్కోనియంకి వెళ్ళడం బెటర్. సో పాయింట్ నెంబర్ 4, ఇది అందరికి కావాల్సిన పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా. అదేంటంటే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, దీని సక్సెస్ రేట్ ఎంత, అలానే ఎంత అవుతుంది ఆల్ ఆన్ ఫోర్కి? సో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అనేది చాలా సింపుల్ అండి. ఆల్ ఆన్ ఫోర్ మీరు నెట్లో కొట్టచ్చు. అట్లా నేను రీసెర్చ్ పేపర్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఆల్ ఆన్ ఫోర్ లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ ఎంత ఉందంటే 94 నుంచి 98% ఉందండి. అంటే 100లో 98 ఫెయిల్ అవ్వవు, 2 ఫెయిల్ అవుతాయి. అట్లానే లాంగ్ టర్మ్లో, ఇది షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో కూడా రెండిట్లో ఆల్ ఆన్ ఫోర్ చాలా చాలా ఎక్కువ సక్సెస్ రేట్తో ఉందండి. ఈ ఆల్ ఆన్ ఫోర్ విధానంలో ఇంకొకటి ఏంటంటే సక్సెస్ రేట్ ఒకటి, నెక్స్ట్ కాస్ట్ ఏంటంటే మనకి ఆల్ ఆన్ ఫోర్ వచ్చేసరికి మీరు ఎంచుకునే పళ్ళ సెట్ని బట్టి రేటు మారుతుందండి. సో ఆల్ ఆన్ ఫోర్ కాస్ట్ ఎంత ఉందన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరు అడిగేది కాస్ట్. సో కాస్ట్ ఆల్ ఆన్ ఫోర్ విత్ ఎక్రిలిక్ హైబ్రిడ్ అనుకోండి, అంటే ఇది బేస్ వేరియంట్ లాంటిది. సో మీరు మారుతి బేస్ ఆల్టో కార్ లాంటిది అనమాట. ఆల్ ఆన్ ఫోర్లో హైబ్రిడ్ స్క్రూ రిటైన్డ్ మీకు ఇంచుమించుకు దవడకు వచ్చి 1,30,000 రూపాయలు అవుతుందండి. అంటే 2 దవడలకు వచ్చి 2,60,000 అవుతుంది. దీనిలో మీకు ఒక బారు మీద హైబ్రిడ్ డెంచర్ వస్తుంది అనమాట. ఇది కాకుండా టాప్లో ఏమొస్తుందంటే ఆల్ ఆన్ ఫోర్ స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం అంటాం. ఈ హైబ్రిడ్ డెంచర్గా స్క్రూ రిటైన్డ్, కానీ మెటీరియల్ వేరు. స్క్రూ రిటైన్డ్ జిర్కోనియంలో జిర్కోనియం మెటీరియల్తో వస్తుంది, అది స్క్రూ రిటైన్డ్ డెంచరే.
లేదు స్క్రూ రిటైన్డ్ సిరామిక్ వస్తుంది మధ్యలో, ఈ రెండింటి మధ్యలో. సో మీకు స్క్రూ రిటైన్డ్ సిరామిక్ అయితే 1,40,000 అట్లా అవుతుందండి దవడకి. అదే స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం అయితే 1,50,000 అవుతుందండి దవడకి. స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం అంటే పైన కింద కూడా జిర్కోనియం దంతాలు, దానిలో నుంచి స్క్రూస్ వెళ్ళి ఇంప్లాంట్స్ని పట్టుకుంటే సిమెంట్ ప్రభావం ఉండదన్నమాట. సో ఈ స్క్రూ రిటైన్డ్ టెక్నాలజీలో కూడా 3 ఉంటాయి. స్క్రూ రిటైన్డ్ ఎక్రిలిక్ హైబ్రిడ్ అంటాం, స్క్రూ రిటైన్డ్ సిరామిక్, స్క్రూ రిటైన్డ్ జిర్కోనియం. సో జిర్కోనియం తీసుకోవచ్చు, సిరామిక్ తీసుకోవచ్చు, హైబ్రిడ్ తీసుకోవచ్చు. నేను 3 కేసులు చేసినవి ఉన్నాయండి. 3 కూడా 10 సంవత్సరాలు దాటినవి ఉన్నాయి. 8 సంవత్సరాల వీడియో ఫాలో అప్ ఒకటి పెట్టాను మీకు, అదే సిరామిక్ చేసాం, ఆవిడకి బాగానే ఉంది. 6 సంవత్సరాలు ఫాలో అప్ తోటి పెట్టాం, ఆయనకి బాగానే ఉంది. కానీ హైబ్రిడ్ అరుగుతుందండి, 6-7 సంవత్సరాలకి ఫ్లాట్గా అరుగుతుంది. అట్లా నేను 4 సంవత్సరాల క్రితం ఒక వీడియో పెట్టాం రివ్యూ మీకు, ఆ 3 వీడియోలు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆవిడకి చేసి 4 ఏళ్ళు అవుతుంది. ఆవిడకి జిర్కోనియం చేసాం. ఈ జిర్కోనియం కానీ సిరామిక్ కానీ అసలు అరగవు. ఓకేనా అండి. సో ఇది వాటి కాస్ట్. సో All-on-4 అనేది చాలా చాలా మంచి విధానం అన్నమాట. అంటే ట్రీట్మెంట్ విధానాల్లో ది బెస్ట్. ఫుల్ మౌత్ అనగానే All-on-4 అనేది ఫిక్స్ అయిపోయారు. యూఎస్ యూకేలో అయితే వాళ్ళే పేషెంట్లే వచ్చి All-on-4 అని అడుగుతున్నాం. మా ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు యూఎస్లో, వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇక్కడ ఫుల్ మౌత్ అంటే All-on-4. సో All-on-4 ఫాలో మ్యాలో ప్రోటోకాల్. దీనిలో ఇచ్చే బ్రిడ్జ్ అంటే పళ్ళ సెట్ని కూడా మనం మ్యాలో బ్రిడ్జ్ అంటాం. ఓకేనా అండి. సో నెక్స్ట్ వీడియోలో All-on-6 గురించి చెప్పుకుందాం. రైట్, థ్యాంక్ యూ.